హాయ్ హలో నమస్తే. నేను శిల్ప. మనతో ఉన్నారు శారదా గారు. నమస్తే మేడం. అందరూ అడుగుతున్నారు, ఇంట్లో ఉన్న వాటితోనే హెల్త్ టిప్స్ కావాలి మాకు, మేడం అడగండి చెప్తారు అనేసి అంటున్నారు. వారి కోసం తప్పకుండా నవ్వే డేస్ సీజన్ బాగా మారిపోయింది కదా. సంక్రాంతి ముందునప్పటి నుంచి బాగా చలి ఎక్కువ పెరిగిపోయింది. అవును, క్లైమేట్ లో మొత్తం చేంజ్ వచ్చేసింది. అందరికి ఎక్కడ చూసినా దగ్గు జలుబు ఎక్కువగా సఫికేట్ అవుతున్నారు. బాగా బ్రీతింగ్ ప్రాబ్లం కూడా వచ్చేస్తుంది. ఎవరికైనా ఇలాంటి బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఉండి వాళ్ళు నర్వస్ గా ఫీల్ అవుతారు. ఇప్పుడు ఏదైనా మనకు హెల్త్ బాగాలేదనుకోండి, మనం దేని మీద కాన్సన్ట్రేట్ చేయలేము. ఈ రోజు ఒక్క రోజులో తగ్గిపోతుందని మెడిసిన్ వేసుకుంటాము, కానీ అదే మనం నిద్రలో జారిపోతాం. మనం చేసుకున్న పనులన్నీ పెండింగ్ అవుతూ ఉంటాయి. అలా అని మందులు వేసుకోకుండా ఉండకూడదు, చూపించుకోకుండా ఉండకూడదు. ఎప్పుడైతే మనకి బ్రీతింగ్ ఇష్యూ ఎక్కువ అవుతుంది అనిపిస్తుందో, మనం చిన్నగా ఇంట్లో చిన్న టెక్నిక్స్ ద్వారానే బ్రీతింగ్ ఎలా మనము కంట్రోల్ చేసుకోవాలి, హెడేక్ ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి, మన బాడీ పెయిన్స్ ని ఎలా తగ్గించుకోవాలి అనేది ఒక చిన్న చిట్కాల రూపంలో చెప్తాను. మన ఇంట్లో అందరికీ తెలుసు కర్పూరం ఉంటుంది. అవును కదా. ఈ కర్పూరంతో మనము రకరకాలుగా వాడచ్చు. ఈ ఒక్క కర్పూరం ఉందనుకోండి, ఈ కర్పూరాన్ని తీసుకొని మనము కొబ్బరి నూనె మన ఇంట్లో ఉంటుంది కదా, ఆ కొబ్బరి నూనెని గోరువెచ్చగా చేసుకొని ఒక 4-5 కర్పూరం బిళ్ళలు అందులో వేసుకొని బాడీ మసాజ్ లాగా చేసుకోవాలి. ఎందుకంటే చలికాలం కదా, బాడీ మొత్తం అంతా ర్యాషెస్ లాగా వచ్చేస్తుంటాయి, పగుళ్ళు కూడా ఏర్పడుతుంటుంది, స్కిన్ అంతా స్మూత్నెస్ అంతా వెళ్ళిపోయి హార్డ్నెస్ వచ్చేస్తూ ఉంటుంది కదా. ఈ కొబ్బరి నూనెలో ఈ కర్పూరం బిళ్ళల్ని వేసేసుకొని బాడీ మసాజ్, మనం స్నానానికి వెళ్లే ముందు కానీ లేకపోతే పడుకునే ముందు కానీ బాడీ మసాజ్ గోరువెచ్చని ఆయిల్ తోటి మసాజ్ చేసుకొని పడుకున్నాం అనుకోండి, మనకి బ్లడ్ సర్క్యులేషన్ కూడా బాగా అవుతుంది దీనివల్ల. ప్లస్ బాడీ పెయిన్స్ అనిపిస్తూ ఉంటాయి మనకి, చలికి మనం పొద్దున్నే తొందరగా లేలేము, బాడీ పెయిన్స్ అనిపిస్తుంటాయి కదా, ఆ బాడీ పెయిన్ కూడా మనకు బాగా కంట్రోల్ అవుతుంది హెల్త్ పరంగా. అదే మనం ఈ కర్పూరాన్ని ఉపయోగించి ప్రతిరోజు గనుక మనకు బ్రీతింగ్ ఇష్యూ నడుస్తుంది అనుకో, ఈ కర్పూరాన్ని మన ఇంట్లో బియ్యం ఉంటుంది కదా, ఇలా ఒక చిన్న క్లాత్ లాంటిది ఏదైనా తీసుకొని ఈ బియ్యంలో ఈ కర్పూరాన్ని ఇలా నలుపుకొని మనం మెత్తగా ఇలా పొడి చేసుకోవాలి. ఇది గట్టిగా ఉంటుంది కదా, దేంతో అయినా ఇలా దంచుకొని, ఇది ముక్క కావట్లేదు, ఇలా కర్పూరము ఇలా ముక్కలుగా చేసుకొని చిన్నగా ఇలా పౌడర్ వస్తుంది కదా, ఆ పౌడర్ ని మనం ఇందులో వేసేసుకొని దాన్ని స్మెల్ చూస్తూ ఉండాలన్నమాట. ఇలా పెట్టుకొని మనము దాన్ని స్మెల్ చూస్తూ ముక్కు దగ్గర పెట్టుకొని ఇలా స్మెల్ చూస్తూ ఉన్నాం. చూడు స్మెల్ ఎంత మంచిగా వస్తుందో, కర్పూరం స్మెల్ వస్తుంది. ఎందుకంటే డైరెక్ట్ గా పీల్చకూడదు ఎప్పుడే, కానీ ఇలా క్లాత్ లో బియ్యం వేసుకొని దాన్ని మనము ఇలా స్మాష్ చేసుకొని స్మెల్ చూస్తూ ఉన్నాం అనుకో, బ్రీతింగ్ ఇష్యూ, మన బ్లాకేజెస్ ఉంటాయి కదా, నోస్ లో బ్లాకేజెస్ అన్ని కూడా క్లియర్ అవుతాయి, మనకు బ్రీతింగ్ ఇష్యూ అనేది నడవదు. ఇప్పుడు ప్రతిసారి మనము జెండు బామ్ వేసుకుంటే ముక్కంతా మంట అనిపించేస్తుంది. ఇది మంచి టిప్, బాగా హెల్తీకి, జలుబుకి, బాగా మనకు సైనస్ ప్రాబ్లం ఉన్నా కూడా మనకు క్లియరెన్స్ అవుతుంది. చిన్న పిల్లలకు కూడా ఈ టిప్ పనికి వస్తుంది. చిన్న వాళ్ళకి పెద్ద వాళ్ళకి ఎవరికైనా మనకి బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే చిన్న పిల్లలకి జండు బామ్ వేస్తే మంటకి భరించుకోలేరు పిల్లలు. అదే మనం ఇలా చేసేసి మధ్యలో వాళ్ళు అంతకు వినట్లేదు అంటే దీన్ని మూటలాగా కట్టేసి ఒక షర్ట్ కి ఇలా పెట్టేసాము అనుకోండి, అది స్మెల్ అనేది, దాని పర్ఫ్యూమ్ అనేది మనకి ముక్కుకు చేరుతూ ఉంటుంది. అలా కూడా మనము పిల్లల్ని మేనేజ్ చేయాలి. ఇలానే పట్టుకోండి అంటే ముక్కు దగ్గర చిన్న పిల్లలు పెట్టుకోరు కాబట్టి మనం ఇలా స్కూల్కి వెళ్ళేటప్పుడు కానీ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు కానీ ఇలా కట్టేసామంటే వాళ్ళు ఆడుతున్నప్పుడు కూడా ఇవి కదులుతూ ఉంటాయి కదా, దీంట్లో నుంచి మనకు మంచి పర్ఫ్యూమ్ స్మెల్ లాగా కర్పూరం స్మెల్ బయటకు వస్తుంది. అప్పుడు వాళ్ళకు తల పట్టేయడము, బ్రీతింగ్ ఇష్యూస్ అన్ని నీట్ గా క్లియర్ అయిపోతూ ఉంటాయి. మేడం నేను చూస్తున్నాను కదా, మీ చర్మం చాలా గ్లోగా ఉంది. మీరు బయట రెమెడీస్ ఏమి వాడరు, ఓన్లీ ఇంట్లో న్యాచురల్ రెమెడీస్ వాడతారు, మాకు కూడా చెప్తారా? తప్పకుండా. ఇప్పుడు స్కిన్ మనకి గ్లోయింగ్ రావాలి, స్కిన్ బాగా షైనింగ్ గా ఉండాలి అంటే ఫస్ట్ మనము బయట ప్రోడక్ట్స్ ని తక్కువగా యూస్ చేయాలి. ఎప్పుడు కూడా మనం బయట కెమికల్ ప్రోడక్ట్స్ ఎప్పుడైతే మనం వాడుతున్నామో, వాడినన్ని రోజులు, ఒక వయసు ఉన్నన్ని రోజులు బాగానే అనిపిస్తుంది. కొంచెం ఏజ్ అయిపోయిన తర్వాత అవన్నీ మనకు మరకల్లాగా, మచ్చల్లాగా, లేకపోతే రింకిల్స్ లాగా తయారైపోతుంది. అవన్నీ కంట్రోల్ చేయాలి అంటే మనం వాటికి చాలా దూరంగా ఉండాలి. ఇప్పుడు ఏదో మేకప్ వేసుకోవాలి అంటే వెంటనే క్లీన్ చేసేసుకోవాలి తప్పితే మనము ఎక్కువ వాటికి ఇంపార్టెన్స్ ఇవ్వకూడదు. సింపుల్ టెక్నిక్ ఏమంటే, మనం ప్రతి ఇంట్లోనూ కాఫీ పౌడర్ ఉంటుంది కదా, ఆ కాఫీ పౌడర్ లో మనము పాలు వేసుకొని
చక్కెర వేసుకొని కొంచెం ఆ కాఫీ పొడి కరిగేంత పాలు చక్కెర వేసుకొని దాన్ని స్క్రబ్ లాగా మనము ఒక ప్యాక్ లాగా వేసుకొని మనం స్నానం చేసేటప్పుడు కానీ మొహం కడిగేటప్పుడు కానీ ప్యాక్ లాగా వేసుకోవాలి ముఖానికి. దాన్ని స్క్రబ్బింగ్ చేసుకోవాలి అలా మెత్తగా స్మూత్ గా. ఎందుకంటే షుగరు ఒక పలుకు పలుకుగా ఉంటుంది కదా, అది కట్ చేస్తుంది స్కిన్ ని. కానీ స్మూత్ గా చేసుకోవాలి. ఇలా మనము ఎక్కడెక్కడైతే మనకు మసాజ్ కావాలనిపిస్తుందో అక్కడ ప్రతి చోట కాఫీ పౌడర్ ని, షుగర్ ని, మిల్క్ ని యాడ్ చేసుకుని మనం ఒక ప్యాక్ లాగా వేసి 10 నిమిషాల తర్వాత కడిగేసామనుకో మనకు మొహం అనేది ఎప్పుడు చెక్కు చెదరకుండా మిలమిలలాడుతూ ఉంటుంది. మంచి రెమెడీ చెప్పారు మ్యామ్. అలానే ఇంకా అడుగుతున్నారు మ్యామ్, అమ్మాయిలు అయినా అబ్బాయిలైనా హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతుంది, హెయిర్ ఫాల్ తగ్గడానికి ఇంట్లో మంచి చిట్కాలు ఉంటే చెప్పండి అని. తప్పకుండా. హెయిర్ ఫాల్ ఎందుకు జరుగుతుందంటే నవేడేస్ పొల్యూషన్ బాగా అవుతుంది. ఆ పొల్యూషన్ కారణంగా మనకి హెయిర్ ఫాల్ జరుగుతుంది. లేకపోతే మనం ఎక్కువ జుట్టుకు ఆయిల్ రాసుకోవడం మర్చిపోతున్నాం. ఎందుకంటే ఫ్యాషన్ ప్రపంచం కదా, ఇప్పుడు జుట్టు రాసుకుంటే ఇరిటేటింగ్ గా అనిపిస్తుంది, అది జిడ్డుగా ఉంటుంది, మనం మొహం పాడవుతుంది, బయటకు వెళ్ళలేమని ఎక్కువ ఆయిలింగ్ చేసుకోవట్లేదు అనమాట. ఆ ఆయిలింగ్ ఎప్పుడైతే మనం చేయకపోతే అప్పుడు మనకు హెయిర్ అనేది డ్రైనెస్ వచ్చేస్తుంది. ఎప్పుడు డ్రైనెస్ వచ్చేస్తుందో అప్పుడు మనకి హెయిర్ లో పగుళ్ళు ఏర్పడతాయి. ఆ పగుళ్ళ కారణంగా డాండ్రఫ్ కూడా వచ్చేస్తుంది. ఎప్పుడు డాండ్రఫ్ ఫామ్ అవుతుందో అప్పుడు మనకి హెయిర్ లాస్ అనేది జరుగుతుంటుంది. ఇలా మనము రోజు బయటకు వెళ్ళే వాళ్ళం అయితే నైట్ పడుకునేటప్పుడు ఆయిల్ రాసుకోవాలి. కంపల్సరీ మార్నింగ్ లేసేటప్పటికి స్నానం చేసేయాలి. ఇది ఒక టిప్. లేదు మాకు అంత టైం లేదు అనుకుంటే గనుక ప్రతిరోజు వాళ్ళు స్నానం చేసే ఏవైతే నీళ్ళు ఉన్నాయో వాటిలో ఆ నీళ్ళలో వాళ్ళు ఏదైనా మెంతి పౌడర్ కానీ, మెంతిని పౌడర్ చేసుకొని పెట్టుకుంటారు కదా, జస్ట్ అప్పటికప్పుడే మెంతి పౌడర్ తోటి స్నానం చేసుకొని హెడ్ బాత్ చేసేసుకున్నారనుకోండి, ఆ హెయిర్ ఫాల్ అనేది జరగదు. ఈ డాండ్రఫ్ ఉంటుంది కదా, ఆ డాండ్రఫ్ కూడా రిమూవ్ అవ్వాలంటే వీక్లీ వన్స్ కానీ చలికాలం కాకోకుండా ఎండాకాలం చేస్తామనుకోండి మనకి హెయిర్ బాగా గ్రోత్ ఉంటుంది. మనకి మందారం ఆకులు దొరుకుతూ ఉంటాయి, ఎక్కడైనా మందారం ఆకులు దొరుకుతుంటాయి. మందారం ఆకుల్లో నైట్ టైం మెంతులు నానేసుకొని పెరుగు వేసుకొని కనుక మనం హెయిర్కి అప్లై చేస్తామనుకో ఆ డాండ్రఫ్ అనేది రిమూవ్ అవుతుంది. హెయిర్ కూడా దానికి హెయిర్కి ఒక ప్రోటీన్ లాగా దొరుకుతుంది అన్నమాట. ఆ ప్యాక్ ద్వారా హెయిర్ అనేది మనకి గ్రోత్ అవ్వటానికి, లాంగ్ హెయిర్ కావాలంటే లాంగ్ హెయిర్ పెరగటానికి కూడా చాలా వరకు ఇది హెల్ప్ చేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ మేడం. అలానే ఇంకా అడుగుతున్నారు ఏంటంటే, ఈ రోజే ఒక అమ్మాయి అడిగిన మెసేజ్ చేసింది, పీసీఓడి వల్ల ఇక్కడ నెక్ దగ్గర అలానే చేతుల దగ్గర బ్లాక్ అవుతుంది. ఇలా అవ్వడానికి రీజన్ పీసీఓడి వల్లనే అవుతుంది అనేసి అంటున్నారు. అలా కనిపించకుండా అది ఇంట్లో రెమెడీస్ తో ఏమైనా చిట్కా ఉంటదా? తప్పకుండా నాన్న. ఇది పీసీఓడి ప్రాబ్లం అని మనం అంటున్నాము. పీసీఓడి ప్రాబ్లం కూడా ఒక రీజన్ అయ్యుండొచ్చు. ఇప్పుడు నవేడేస్ పిల్లలంటే జ్యువెలరీస్ గోల్డ్ కాకుండా చాలా ఎక్కువగా ఆర్టిఫిషియల్ జ్యువెలరీ కూడా మనం వేస్తూ ఉన్నారు చాలా మంది. ఆ ఆర్టిఫిషియల్ జ్యువెలరీ వల్ల కూడా మనకి నెక్ అనేది బాగా బ్లాక్ అయిపోతూ ఉంటుంది. పీసీఓడి ప్రాబ్లం వల్ల కూడా మనకి నెక్, థైస్, అండ్రమ్స్, మనకి కొంచెం పర్సనల్ పార్ట్స్ దగ్గర కూడా బ్లాక్ గా మారిపోతూ ఉంటుంది. అలాంటి ఎక్కడ బ్లాక్ గా మారిపోయినా మనము మన ఇంట్లో ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఆలు ఉంటుంది కదా, దాన్ని ఆలుని మిక్సీ పట్టాలి. బాగా మెత్తగా మిక్సీ, పచ్చి ఆలుని క్లీన్ చేసేసి దాని మీద పొట్టంతా తీసేసి పీలర్ తోటి మనం నీట్ గా పీల్ చేసుకొని దాన్ని ముక్కలు ముక్కలుగా కట్ చేసుకొని చిన్న మిక్సీ జార్లో మిక్సీ పట్టుకోవాలి. ఒక చిన్నని శుభ్రమైనటువంటి గుడ్డని తీసుకొని అందులో ఫిల్టర్ చేసుకోవాలి. లేకపోతే మన కాఫీ ఫిల్టర్ ఉంటుంది కదా, ఆ కాఫీ ఫిల్టర్ లో అయినా వేసుకొని ఈ వాటర్ ని తీసుకోవాలి. ఇది మనం బాగా మిక్సీ చేసుకున్నటువంటి వాటర్ ని దాంట్లో వేసుకున్నామంటే ఒక వాటర్ లాగా వస్తుంది. ఆ వాటర్ ని మనము ఒక కాటన్ తీసుకొని మనం ఎక్కడెక్కడైతే బ్లాక్ ఉందో ఆ ప్లేస్ లో అన్ని చోట్ల కూడా నైట్ పడుకునేటప్పుడు ప్రతిరోజు మనం కంటి కింద కూడా మనకు నలుపు అనేది ఏర్పడుతుంది కదా, ఈ కంటి కింద, ఈ చేతుల దగ్గర, మెడ దగ్గర బాగా కనిపించే ప్లేసుల్లో మనకి ఎక్కువ అవుతూ ఉంటుంది. అలాంటి చోట మనం అంతా రాసుకుంటూ ఉన్నాము రోజు అనుకోండి, ఖచ్చితంగా అది రోజు రోజుకి తగ్గిపోతూ ఉంటుంది. ఇలా తదేకంగా ఎప్పుడు చేస్తూ ఉంటే ఒక 6 months కి చేయక ముందుకి చేసిన తర్వాతకి మనకి డిఫరెన్సియేషన్ ఆటోమేటిక్ గా తెలుస్తుంది. థ్యాంక్ యూ మేడం, ఇంత మంచి టిప్స్ మాకు అందించినందుకు. చూసారు కదండి, ఇంట్లోనే మంచి రెమెడీస్, ఇంట్లో చిట్కాలు ఇవన్నీ. మీరు ఇవన్నీ ఫాలో అవ్వండి. మీకు ఎలాంటి టిప్ కావాలన్నా కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి.
మీకు ఖచ్చితంగా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి కాల్ చేయండి, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి, ఆ ప్రాబ్లం సొల్యూషన్ చెప్తాము. మీరు ఖచ్చితంగా ఇవి ట్రై చేస్తారు కదా, ట్రై చేసినాక మీ రిజల్ట్ ఏంటో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.